కొన్ని లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు తప్పనిసరిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నీరు పారే విధంగా మేము చేస్తాము, చర్యలు తీసుకుంటామని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాము. అదే విధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ ఇరిగేషన్ మినిస్టర్ సుదర్శన్ రెడ్డి గారు కోరినట్టుగా ప్యాకేజ్ 20, ప్యాకేజ్ 21, ప్యాకేజ్ 22 గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చెందినాయి. తప్పనిసరిగా ఆ పనులు చేపట్టి పూర్తి చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా నేను మాటిస్తున్నా. అదేవిధంగా భూపతి రెడ్డి గారు కోరినట్టుగా మరి గుప్తా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో కొన్ని బ్యాలెన్స్ వర్క్స్ ఉన్నాయన్నాడు. తప్పనిసరిగా అది కేవలం 2-3 కోట్లు అని చెప్పిండు. తప్పనిసరిగా అది పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఫైనాన్షియల్ వయబిలిటీ ఉంది, టెక్నికల్ వయబిలిటీ ఉంటే మరి మీరు కోరినట్టుగా చెక్ డ్యామ్స్ కూడా మంజూరు చేస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. మిత్రులారా, మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం మహేష్ గౌడ్ గారు చెప్పినట్టుగా రైతులు మీరు పెద్ద సంఖ్యలో మమ్మల్ని ఎన్నుకున్నందుకే మేము ఇక్కడ కూర్చున్నాం. ఏనాడు మర్చిపోవు ఈ ప్రభుత్వం రైతు పక్షపాతంగా వ్యవసాయానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని చెప్పి నేను మరోమారు మనం చేస్తున్నాం. ఇరిగేషన్ విషయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులో వచ్చే విధంగా, ఎక్కువ నీరు ఇచ్చే విధంగా మేము నిరంతరం చర్యలు తీసుకుంటాము అని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, గత ప్రభుత్వంలో కాళేశ్వరంలో 1,00,000 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళ సమయంలోనే నిర్మాణం మొదలుపెట్టిండ్రు, వాళ్ళే డిజైన్ చేసిండ్రు, వాళ్ళే నిర్మాణం చేసిండ్రు, వాళ్ళ సమయంలోనే కూలిపోయిన విషయం కూడా నేను మనం చేస్తున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిన తర్వాత, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్లు కూలిపోయిన తర్వాత, నిరుపయోగం చెందిన తర్వాత 1,00,000 కోట్లు మనని, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి అప్రూవ్స్కొచ్చి కట్టిన ఈ ప్రాజెక్టు కూలిపోయిన తర్వాత మరి వాళ్ళు మాట్లాడుతుంటే ఏమో అర్థం కావడం లేదు. ఈ ప్రాజెక్టు నిరుపయోగంలో ఉండగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, అగ్రికల్చర్ మినిస్టర్